శ్రీమాత్రే నమః. ముందుగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. నైమిసారణ్యంలో సూత మహాముని సౌనకాది మహర్షులకు దేవి భాగవతాన్ని వినిపిస్తున్నారు. సౌనకాది మహర్షులు అంతకు ముందర మధు కైటభ వధని విన్నారు. ఆ తర్వాత సౌనకాది మహర్షులు సూత మహాముని ఇలా ప్రశ్నించారు. ఓ సూత మహర్షి, ఇంతకు ముందు అన్నావు కదా వ్యాసుడు ఈ పురాణం అంతా రచించి సుఖుడితో చదివించాడు అని, గొప్ప తపస్సు చేసి సుఖుడిని పుత్రుడిగా పొందాడు అని. అందులోంచి మనం ఈ మధుకైటభ కథలోకి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఆ వ్యాస భగవానుడు ఎలా సుఖుడిని పుత్రుడిగా పొందాడు ఆ సంగతులు తెలియచేయవలసింది అని అడిగారు. అప్పుడు సూత మహర్షి చెప్పడం ప్రారంభించారు. మునీశ్వర్లారా, మీకు సుఖ మహర్షి జన్మ వృత్తాంతం చెప్తాను వినండి. తప్పకుండా చెప్తాను. వ్యాసుడికి సుఖుడు జన్మించిన వృత్తాంతం సవిస్తరంగా చెప్తాను. సుఖుడు సాక్షాత్తు యోగేశ్వరుడు అని సూత మహాముని చెప్పడం ప్రారంభించారు. మేరు పర్వతం శిఖరం మీద వ్యాస భగవానుడు తపస్సు కూర్చున్నాడని చెప్పాను కదా. పుత్రుడు కావాలి అని కోరుతూ ఘోర తపస్సు చేశారు. నారదుడు ఉపదేశించిన ఏకాక్షర వాగ్బీజ మంత్రాన్ని జపిస్తూ మహాదేవిని మహాదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు కొనసాగించాడు. తేజస్సులో అగ్ని, భూమి, వాయువు, అంతరిక్షాలతో సాటి వచ్చే పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు వ్యాస భగవానుడు. మేరు శిఖరం మీద అద్భుతమైన కర్ణికార వనంలో దేవతలు మునులు విహరించే చోట, బ్రహ్మ విధులు సంచరించే పవిత్రమైన ప్రదేశంలో మనోహర సుకుమార సంగీత ధ్వనుల మధ్య వ్యాస భగవానుడి తపస్సు నిరాటంకంగా మహోగ్రంగా సాగింది. ఆ తేజస్సు విశ్వమంతా వ్యాపించింది. వ్యాసుడి జుట్టంతా రాగి రంగులోకి మారిపోయింది. ఇంద్రుడికి భయం పట్టుకుంది. ఏంటి ఇలాగా వ్యాసుడు ఇంత ఉగ్రమైన తపస్సు ఎందుకు చేస్తున్నాడు అని. అది గమనించిన రుద్రుడు ఇంద్రుడిని మీద మేళం ఆడాడు. సరదాగా మాట్లాడాడు. ఇంద్ర, తపస్సుల పట్ల ఈర్ష్య పనికిరాదు. నన్ను శక్తి సంయుతుడిగా ఎరిగిన వారు నా అనుగ్రహం కోసం ఇలా తపస్సు చేస్తారు. వాళ్ళు ఎవరికి ఏ అహితాన్ని కోరరు. అమర్షో నైవ కర్తవ్య తాపసేషు కదాచన తపస్సరంతి మునయః జ్ఞాత్వా మాం శక్తి సంయుతం. దాంతో ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటకు దేవేంద్రుడు కుదుట పడ్డాడు. కానీ వ్యాసుడు ఎందుకు తపస్సు చేస్తున్నట్టు అర్థం కాలేదు. పుత్రార్థి అయి తపస్సు చేస్తున్నాడు అని పరమేశ్వరుడు చెప్పాడు. 100 ఏళ్లు పూర్తయింది. అతడికి శుభప్రదుడైన పుత్రుని ఇవ్వబోతున్నాను అంటూ పరమేశ్వరుడు వ్యాస భగవానుడి ముందర ప్రత్యక్షం అయ్యాడు. వ్యాస మహర్షి, ఉత్తిష్ట ఉత్తిష్ట, లే, నీకు పుత్రుడు కలుగుతాడు. అతడు తేజస్వి, జ్ఞాని, కీర్తికరుడు, అఖిల జన ప్రియుడు అవుతాడు. సాత్విక గుణ సంపన్నుడై అందరి మన్ననలు పొందుతాడు అని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. మహాదేవుడిచ్చిన వరానికి వ్యాస భగవానుడు సంతృప్తి చెందాడు. తపస్సు ముగించి తన ఆశ్రమానికి వచ్చేశాడు. ఒకవైపు శ్రమ, మరొక వైపు ఆశ్రమంలో యాగం చేయడానికి అగ్నిని సిద్ధం చేసుకోవాలి కదా. ఆ సిద్ధం చేసుకోవాలనే కంగారు. అందులో యజ్ఞానికి అగ్నిని సిద్ధం చేయాలంటే ముందర మధించాలి. మధించి అగ్నిని రగులు కొల్పాలి.
అందుకని ఎక్కడో దాచిపెట్టిన అరణి అంటారు దాన్ని, ఆ అరణిని బయటికి తీశాడు. కాష్టంతో మధిస్తున్నాడు. లోపల మనస్సులోనేమో పుత్రవాంఛ మెదులుతోంది. ఎలాంటి పుత్రుడు నాకు జన్మిస్తాడు, ఎలా పుడతాడు, నాకు భార్య లేరు కదా, ఇలా అనుకుంటున్నాడు. మంధాన అరణ్య సంయోగంతో మంధనంతో అగ్ని పుడుతోంది. ఇక్కడ వ్యాస భగవాని మనస్సులో నాకు ఎలా పుత్రుడు జన్మిస్తాడు, నాకు ఇప్పుడు ఈ అరణ్యలోంచి మనం మంథనితో చిలికితే అగ్ని వస్తుంది, కానీ మరి నాకు పుత్రారణి అనిపించుకునే స్త్రీ ఎవరు, నాకు భార్య లేదు కదా. పోనీ రూప యవ్వన సంపన్న అయిన తరుణిని తెచ్చిపెట్టుకుని పెళ్లి చేసుకుందామంటే నాకు పాదాలకు సంఖ్యలు వేసేసుకున్నట్టే కదా. ఏదో వంశాన్ని నిలబెడుతుంది, సౌఖ్యాన్ని అందిస్తుంది, సేవలు చేస్తుంది స్త్రీ, కానీ ఇవన్నీ నిజమే. కానీ స్వేచ్ఛ స్వాతంత్రాలకు మాత్రం భార్య తన ప్రతిబంధకం కదా. పతివ్రతాపి దక్షాపి రూపవత్యనపి కామిని సదా బంధన రూపాచ స్వేచ్ఛ సుఖ విఘాతిని. అందుకని అన్ని స్వేచ్ఛలకు బంధనం అవుతుంది కదా భార్య. శివుడంతటి వాడికే తప్పలేదు, నేననగా ఎంత. ఇప్పటికిప్పుడు నాకు గృహస్థాశ్రమం ఎలా వస్తుంది అని ఆలోచిస్తున్నాడు. అరణ్య ముందు కూర్చుని మంధానంతో మధ్యస్తున్నాడు. ఓ పక్కన వ్యాసుడు దిగులు పడుతున్నాడు. ఈ లోపల అక్కడికి ఒక చాలా అందమైన అప్సరస వచ్చింది. సరిగ్గా అదే సమయానికి వచ్చింది ఆ అప్సరస ఘృతాచి. ఆ ఘృతాచి అనే అప్సరస ఎవరో పంపించినట్టు ఆశ్రమం వైపు వచ్చింది. అలా ఆకాశంలో ఆశ్రమం దగ్గర కదలిక మరిచిపోయిన మెరుపు తీగలాగా అలా నిలబడింది. అప్సరసలు చాలా అందంగా ఉంటారు, వాళ్ళ చూపులు అందరినీ పడేస్తాయి. విలాసంగా క్రీగంటి చూపులతో చూస్తోంది. వ్యాస భగవానుడికి ముందర భయం మొదలైంది. పెద్ద సంకటం వచ్చి పడింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో వచ్చింది, ఏం చేయను. ఒకవైపు ఏమో ఆశ్రమ ధర్మం, ఈ అమ్మాయి ఎవరో నన్ను పల్టీ కొట్టించడానికి ఇటు వచ్చిందా, అంగీకరించనా మా అన్న. ఆ అమ్మాయి వస్తానంటుంది. పూర్తిగా 100 ఏళ్ళు కఠిన నియమాలతో ఘోర తపస్సు చేసి ఇలా లొంగిపోయాడు అని మహాతపస్సులు అందరూ పరిహసిస్తారు కదా. అంతటి మహాతపస్వి ఒక అప్సరసను చూసి చటుక్కుని ఎలా వ్యవసుడైపోయాడు అని కళ్ళు చిట్లించుకుంటారు కదా. పోనీ నింద వస్తే వచ్చింది, అమ్మాయిని పెళ్లి చేసేసుకుందామా అంటే గృహస్థాశ్రమ సుఖం ముందు ఏ పాటిది కనుక, వ్రతం చెడ్డ ఫలం దక్కాలి కనుక కదా. నా పుత్రవాంఛ తీరడం ముఖ్యం. అది స్వర్గాన్ని ఇస్తుందని మోక్షాన్ని ఇస్తుందని జ్ఞానులు చెప్పారు కదా. కానీ అప్సరస్ వల్ల అది నెరవేరుతుందా, నేను పతనం అవుతానా ఏమో, నాకైతే సందేహమే. వెనకడికి నారదుడు చెప్పిన కథలోలాగా అయిపోతుందేమో. ఆ ఊర్వశి పురూరవుణ్ణి దగా చేసినట్టు ఈ ఘ్రతాచి నన్ను దగా చేయదని నమ్మకం ఏంటి అని అనుకుంటున్నారు. ఇలా రకరకాల సందేహాలతో సంకల్ప వికల్పాలతో వ్యాసుడిలో అంతర్మథనం సాగుతోంది. ఇప్పుడు సూతుడు ఒకసారి గుక్కు తిప్పుకోవడం కోసం ఆగాడు, అంతే. వెంటనే మరొకళ్ళు మహర్షుల్లో ప్రశ్న అడిగారు. సూత మహర్షి, ఈ పురూరవుడు ఎవరు, ఈ పురూరవ మహారాజు ఎవరు, ఊర్వశి అన్నారు, ఆవిడెవరు, ఆవిడ ఏం చేసింది, రాజుకు వచ్చిన కష్టం ఏంటి. ఇదేదో చాలా ఆసక్తికరంగా ఉంది, ఆ కథను కూడా కొంచెం మాకు ఇష్టం అయ్యేట్టు చెప్పు. నువ్వు అసలే రోమహర్షుడు కొడుకు కదా, మాకు తనువులు పులకించేట్టు చక్కగా చెప్పు మహానుభావ. మాటల్లో అమృతాన్ని మించిన రుచి ఉంది. అసలైన అమృతాన్ని అమరులు సేవించి తృప్తి చెందారు, కానీ ఇదిగో సూత మహర్షి నువ్వు చెప్తున్నావే, ఈ అమృతాన్ని మాకు ఎంత సేవించినా తనివి తీరడం లేదు అన్నాడు ఒక మహర్షి. అమృతాదపి మృష్టాతే వాణి సుత రసాత్మక నృప్యామో వయం సర్వే సుధయాచ యథామరాహ. ఈ మాటలతో ముందు సూత మహర్షికి ఆనందం వచ్చింది, ఉత్సాహం ఉరకలు వేసింది. సరే చెప్తాను, ఆనందించండి అని ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన కథ ఏంటి, ముందర తారా శశాంక వృత్తాంతం చెప్పారు. సూత మహర్షి ప్రారంభించారు. మీకు ఊర్వశి పురూరవుల కథ చెప్పాలంటే ఈ పురూరవుడు ఎవరో చెప్పాలి, పురూరవుడు ఎలా జన్మించాడో చెప్పాలి, ఎవరికి జన్మించాడో చెప్పాలి. అది ముందర నేను చెప్తాను. ఆ వంశం చంద్రవంశం,
ఆ సంఘటన ఎలా జరిగిందో నేను మీకు చెప్తాను అని చెప్పి, మునులారా, దేవగురువు బృహస్పతి, ఆ బృహస్పతికి తార అని చాలా అందమైన భార్య ఉంది. ఆవిడ చాలా ప్రసిద్ధురాలు, చాలా మంచి రూపవతి, యవ్వనవతి. ఒకరోజు ఆవిడ ఏదో యజ్ఞం చేస్తున్నారని, దేవతల్లో చంద్రుడు యజ్ఞం చేస్తున్నారంటే అందరూ దేవతా స్త్రీలు అందరూ కూడా వెళ్ళారు. ఆ చంద్రుడి ఇంటికి చూడడానికి వెళ్ళింది. అక్కడ ఈ తారను, బృహస్పతి భార్య తారను చంద్రుడు చూశాడు. చంద్రుడిని చూసి ఆవిడ కూడా అక్కడ ఉంటే బాగుండు అని అనుకుంది. పరస్పరం వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అంకురించింది. కొంచెం కలవళపడ్డారు. తార తన ఇల్లు మర్చిపోయింది. వెనక్కి వెళ్ళిపోవాలి కదా, వెనక్కి వెళ్ళిపోలేదు, అక్కడే ఉండిపోయింది. ఇద్దరు కూడా భార్యాభర్తల్లాగా రోజులు గడిపేస్తున్నారు. రోజులు క్షణాల్లాగా గడిచిపోతున్నాయి. బృహస్పతికి ఇంటికి తార భార్య రాలేదు. బృహస్పతి దుఃఖానికి అంతు లేదు. వెళ్ళి చంద్రుడి దగ్గర నుంచి తారను తెచ్చుకోవాలి. తారను ఇంటికి ఎలా తెచ్చుకోవాలో తెలియక చాలా కాలం మాట్లాడకుండా ఊరుకున్నాడు. తార వెళ్ళింది చంద్రుడింటికి, యజ్ఞం కోసం వెళ్ళింది. యజ్ఞం అయిపోయింది, అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. తార మాత్రం తన ఇంటికి రాలేదు. అంటే బృహస్పతికి తెలిసిందే తార అక్కడ చంద్రుడితో పాటు ఉండిపోతోంది అని. దాంతో ఒకరోజు తన శిష్యుల్లో ఒకడిని చంద్రుడింటికి పంపించాడు తారను తీసుకురమ్మని. కానీ ఆవిడంది నేను ఇప్పుడు రాను అంది. ఆవిడకి ఇల్లు మర్చిపోయింది అసలు. తర్వాత మరో శిష్యుడిని పంపించాడు. ఇలా ఎవరిని పంపించినా ఆవిడ నేను రానంటోంది. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే శిష్యులు, మీరేమో పంపిస్తారు, ఆవిడేమో గురుపత్ని, నేను రాను పొమ్మంటోంది, అక్కడ ఆవిడ హాయిగా ఆనందంగా ఉంది అనేసరికి ఇంకా సరే బృహస్పతి తానంతట తానే వెళ్ళాడు. వెళ్తే చంద్రుడు బృహస్పతి రాగానే అన్ని మర్యాదలన్నీ చేశాడు. బృహస్పతికి ఒళ్ళు మండిపోయింది. ఏంటి చంద్రుడు నువ్వు చేసిన పని? నా భార్య నీ ఇంట్లో ఉంది, నేను దేవతలకు గురువును, నువ్వేమో నాకు యజమానివి, అది నిజమే, కానీ మూఢుడివి నువ్వు. నేను గురువుని కదా, గురువు భార్యను ఇలా ఇంట్లో ఉంచుకోవచ్చా అని బ్రాహ్మణుడిని చంపడం, బంగారాన్ని అపహరించడం, సురాపానం చేయడం ఎంత దారుణాలో, మహాపాతకాల. అలాగే మరొక వ్యక్తి యొక్క భార్యని నీ ఇంట్లో ఉంచుకోవడం చాలా తప్పు. ఇది చాలా చాలా ఘోరమైన పాపం చేస్తున్నావు నువ్వు. బ్రహ్మ హాహే మహారీచ సురాపో గురుత్వగ మహాపాతకినో హేతే తత్సంసర్గీచ పంచమః. అందుకని నువ్వు మహాపాపం చేస్తున్నావు, దురాచారుడు అయిపోయావు. దేవలోకంలో నీకు ఉండే అర్హత లేదు. తారని ఇచ్చేసే, నేను తీసుకెళ్ళిపోతాను. లేకపోతే నువ్వు ఇలా చేసావని ప్రపంచం అంతా చాటిస్తాను, నీ పదవి నీకు పోతుంది అన్నాడు. ఇలా బృహస్పతి ఇలా మండిపడుతుంటే చంద్రుడు చంద్రుడిని రోహిణీపతి అంటారు. ఎందుకంటే ఆయనకి దక్ష ప్రజాపతి కుమార్తెలు 27 మందితో వివాహం అయింది. కానీ రోహిణి చంద్రుడు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది, అందుకని రోహిణీపతి అని పిలుస్తారు. ఆ రోహిణీపతి చిద్విలాసంగా ఆయన నవ్వి, ఓ గురుత్తమా, మీకు బ్రాహ్మణుల కోపం పనికిరాదు. ఆ కోపం లేకపోతేనే పూజార్హులు అవుతారు, లేకపోతే బ్రాహ్మణుడుగా ఉండడానికి పనికిరాడు. ఎందుకంటే బ్రాహ్మణులందరూ సత్వగుణంతో ఉండాలి. మీరు ప్రశాంతంగా ఉండండి. మీ భార్య తార మీ ఇంటికి వస్తుంది, కానీ ఆవిడ ఇక్కడ ఎన్నాళ్ళు ఉండాలంటే అక్కడ, ఆవిడకి ఆనందంగా ఉంది ఇక్కడ, తానే కోరి ఉంది, నేనేమీ ఉంచలేదు. ఇక్కడ హాయిగా ఉంటుంది ఆవిడ, ఎంతకాలం ఉంటే అంతకాలం ఉండనివ్వండి, తర్వాత తను మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పి అన్నాడు. దానికి ఆ జవాబుకి బృహస్పతికి చాలా కోపం వచ్చింది. గిరుక్కున వెనుదిరిగాడు, దుఃఖిస్తూ ఇల్లు చేరుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. మళ్ళా ఇంకా రాలేదని ఊరుకోవడానికి మనసు ఒప్పుకోలేదు. మళ్ళా వెళ్ళాడు. ద్వారపాలకులు అడ్డుకున్నారు, లోపలికి వెళ్ళనివ్వలేదు. చంద్రుడు కూడా బయటికి రాలేదు. బృహస్పతి దుష్టుడు గుమ్మం తొక్కకూడదని బయట నిలబడిపోయాడు. తర్వాత బృహస్పతి కోపం వశం తప్పింది. వీడు నాకు శిష్యుడు, నా భార్య వీడికి తల్లితో సమానం, ఇంత అధర్మానికి ఒడిగట్టాడు, వీడిని శిక్షించాలి అనుకున్నాడు. దాంతో బయట నిలబడి విమర్శించడం మొదలెట్టాడు, తిట్టడం మొదలెట్టాడు. దేహి మే కామినీం శీఘ్రం నోచే చాపం దదామ్యహం కరోమి భస్మసాన్నూనం నదదాసి ప్రియాం మమ. నువ్వు కనుక నా భార్య నాకు ఇవ్వకపోతే నేను నిన్ను శపిస్తాను అన్నాడు. అంటే పెడ బొబ్బలు పెట్టాడు.
కానీ చాలా క్రూరంగా దుర్భాషలాడాడు. చంద్రుడికి వినిపించే ఇవన్నీ. గబగబా బయటికి వచ్చాడు. బయటికి వచ్చి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు? మీరు తారని నేను బంధించలేదు ఇక్కడ. మీరు ఆవిడ ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తుంది. మీరు ఇలాగా అనవసరంగా గొడవ చేయకండి. మీరు మాత్రం వెళ్ళిపోండి. ఆవిడని నేను బలవంతంగా మీ ఇంటికి పంపించలేనన్నాడు. అని, మీరు నాకు శాపం ఇచ్చినా నాకేం తగలదు అన్నాడు. యథేష్టం గచ్చ దుర్బుద్ధే నాహం దాస్యామి కామినీం యచ్చక్యం కురు తత్కామన్ నదేయ వరవర్ణిని అన్నాడు చంద్రుడు. చంద్రుడు ఇలా తిరగబడేసరికి బృహస్పతి అవాక్కయ్యాడు. వెంటనే ఏంటంటే బృహస్పతి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ గురువు గారి వాలకం చూస్తూనే ఏదో జరిగిందని ఇంద్రుడు గ్రహించాడు. అర్ఘ్యపాద్యాదులతో యథావిధిగా మర్యాదలన్నీ జరిపాడు. కుశల ప్రశ్నలు వేశాడు. గురుత్తమ, చాలా దుఃఖిస్తున్నారు మీరు. కారణం ఏంటి? ఎవరైనా అవమానించారా? నా రాజ్యంలో నా గురువుకి అవమానం చేసేటంతటి వాడు ఎవరుంటాడు? దిక్పాలకులతో సహా నా సైన్యం అంతా మీ చెప్పు చేతల్లో ఉండేది కదా. త్రిమూర్తులు కూడా మీ వెంట ఉండేవాళ్లే కదా. మీకు సహాయకులు వాళ్ళు. అందుకని మీకు వచ్చిన కష్టం చెప్తే ఇబ్బంది ఏంటో చెప్పండి, నేను చూస్తానన్నాడు. అంటే అప్పుడు బృహస్పతి చెప్పాడు, దేవేంద్ర, నా భార్య తారను చంద్రుడు అపహరించాడు. ఎన్నిసార్లు అడిగినా మా ఇంటికి పంపించడం లేదు. వాడు దుష్టుడయ్యాడు. అవమానమో దుఃఖమో భరించలేక నిన్ను శరణ పెడుతున్నాను. దయచేసి కల్పించుకో, సహాయం చెయ్యి అన్నాడు. అంటే అప్పుడు ఇంద్రుడు అన్నాడు, గురువర్య, మీరు ధర్మజ్ఞులు, సువ్రతులు, దుఃఖించకండి. నేను మీకు దాసుణ్ణి. సహాయం చేయడం నా విధి. మీ భార్యని మీకు అప్పచెప్తాను. ఇదిగో ఇప్పుడే చంద్రుడి దగ్గరికి దూతను పంపిస్తాను. అప్పటికి ఇవ్వనంటే వెళ్ళి యుద్ధం చేస్తాను. నా మాట నమ్మండి, కాసేపు ఊరలిడ్డిలండి అన్నాడు. బృహస్పతిని ఓదార్చి దేవేంద్రుడు ఆ క్షణంలో ఒక సమర్థుడు, విచక్షణుడు అయిన దూతను పిలిచి చంద్రుడి దగ్గరికి పంపించాడు. అతను చంద్రుడి దగ్గరికి వెళ్ళి దేవేంద్రుడి మాటగా ఇలా చెప్పాడు, ఓ చంద్ర, నన్ను ఇంద్రుడు పంపించాడు. ఆయన నీకు చెప్పి రమ్మన్నది నేను చెప్తున్నాను, విను. నువ్వు ధర్మం తెలిసిన వాడివి, నీతి నియమాలు నీకు తెలుసు. నీ తండ్రి అత్రి మహాధర్మాత్ముడు, నువ్వు అత్రి కుమారుడివి. నువ్వు నింద్యమైన పనులు, ఇలాంటి పనులు చేయరాదు. ఎవరి భార్యను వారు కాపాడుకోవడం లోకరీతి, కర్తవ్యం. ఆ రీతిని తప్పితే కలహం తప్పదు. నీ భార్యను నువ్వు ఎలా కాపాడుకుంటావో, నువ్వు ఎలా శ్రద్ధ వహిస్తావో, యత్నపరుడివే ఉంటావో, బృహస్పతి కూడా అలాగే కదా. ఆత్మవత్ సర్వభూతాన్ని అనే మాటను గుర్తు చేసుకో. ఒకసారి ప్రశాంతంగా ఆలోచించు. దక్ష ప్రజాపతి కుమార్తెలు 28 మంది నీకు భార్యలుగా ఉన్నారు కదా, చాలలేదా? అంతగా కావాల్సి వస్తే ఇంకా అప్సరసలు బోల్డంత మంది ఉన్నారు. గురు పత్నిని గురువు గారి దగ్గరికి పంపించేసేయి. నీలాంటి వివేకవంతులు, అధికారులు అహంకరించి ఇలాంటి అసహ్యకరమైన పనులు చేస్తే అది అజ్ఞానులు ఉంటారు కదా, వాళ్ళకి ఆదర్శం అవుతుంది. వాళ్ళు అనుకరిస్తారు. సమాజం అంతా సర్వనాశనం అవుతుంది. ధర్మం మంటగలిసిపోతుంది. అందుకని చంద్రమా, గురు పత్నిని వెంటనే వదిలిపెట్టేయి. నీ కారణంగా దేవతలకు కలహం జరగకుండా చూడు అని ఇంద్రుడు చెప్పిన సందేశాన్ని ఆ దూత చంద్రుడికి చెప్పాడు. కానీ చంద్రుడు ఈ విషయంలో ఏమీ చెయ్యలేదు, విన్నాడంతే. విని ప్రతి సందేశం పంపించాడు. దేవేంద్ర, నువ్వు సర్వధర్మజ్ఞుడివి, దేవతలకు స్వయంగా అధిపతివి. నీ పురోహితుడు కూడా అంతటి వాడు. ఎదుటి వాళ్ళకి నీతులు చెప్తున్నారు మీరు. ఏది తమ దాకా వస్తే మాత్రమే అందరు చెప్పేదే. చెప్పింది చేసేవాడు కలికానికైనా కనపడ్డు. పరోపదేశే కుశల భవంతి బహవో జనా దుర్లభస్తు స్వయం కర్త ప్రాప్తే కర్మణి సర్వదా. శతక్రతు ఇంద్రుడు 100 యజ్ఞాలు చేసిన వాడు. బార్హస్పత్యుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది కదా. నేను చేసిన పనిలో తప్పేమీ లేదు. ఆవిడ ఇష్టమై ఇక్కడికి వచ్చింది. ఆవిడకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వెళ్ళిపోతుంది. బృహస్పతికి నా అంతటి నేను పంపించమను. నీ ఇష్టం, ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యి. బలవంతంగా నేను తారను వెళ్ళిపోమని అనను అన్నాడు చంద్రుడు. ఆ చంద్రుడు పంపించిన సందేశాన్ని దూత తీసుకొచ్చి యథాతథంగా వినిపించాడు. ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. వెంటనే సైన్యాన్ని సమాయత్తపరిచాడు. ఈ వార్త రాక్షస గురు శుక్రాచార్యుడికి తెలిసింది. శుక్రాచార్యుడికి వెంటనే బృహస్పతి మీద కోపం కదా, అందుకని చంద్రుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు తారను వదిలిపెట్టక్కర్లేదు, ఇది కూడా ధర్మమే, యుద్ధం వస్తే నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. ఇది
పరమేశ్వరుడికి తెలిసింది. తర్వాత దేవదానవ సంగ్రామంగా రూపుదాల్చింది. యుద్ధం ప్రారంభమైంది. తారకాసుర యుద్ధంలాగా సంవత్సరాలు సాగింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ పరిస్థితి గమనించాడు. ఇదేంటిది, ఒక చిన్న అంశం కోసం ఇలా ఇరుపక్షాలు ఇలా యుద్ధం చేసుకోవడం అని బ్రహ్మదేవుడు ఇరుపక్షాల వారిని శాంతింప చేయాలనుకున్నాడు. హంసారూఢుడై ఆకాశ మార్గంలో వచ్చి ఆ యుద్ధ భూమిలో నిలబడ్డాడు. చంద్ర, గురు పత్నిని విడిచిపెట్టు, లేకపోతే విష్ణుమూర్తిని పిలిచి నిన్ను మసి చేయిస్తాను అన్నాడు. ఆకాశ మార్గాన పైన నుంచుని చంద్రుడితో మాట్లాడాడు. ఇదేంటి శుక్రాచార్య, నువ్వు అన్యాయం, సావాస దోషం సంక్రమించిందా నీకు అన్నాడు. బ్రహ్మదేవుడి గద్దింపు వినగానే శుక్రాచార్యుడు చంద్రుడిని సమీపించి, బాబు చంద్ర, నాన్న, తారను బృహస్పతికి అప్పగించేసేయి. మీ తండ్రి అత్రి అభిప్రాయం కూడా అదే. ఇప్పుడే నాకు కబురు పంపించాడు, అప్పగించేసే నాయన అన్నాడు. సరే అన్నాడు చంద్రుడు. అప్పటికే తార గర్భవతి అయింది. ఆ గర్భవతిగా ఉన్న తారను తీసుకొచ్చి బృహస్పతికి అప్పగించాడు. బృహస్పతి తన భార్యను సంతోషంగా ఇంటికి తీసుకెళ్లిపోయాడు. యుద్ధం ముగిసింది. దేవదానవులు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచింది. నెలలు నిండే ఓ మంచి రోజున ఒక ముహూర్తాన తార ప్రసవించింది. చందమామ లాంటి మగబిడ్డ జన్మించాడు. బృహస్పతి చాలా సంబరపడ్డాడు. నేను అయితే బారసాలు చేస్తాను, నామకరణం చేస్తాను అని అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే జాతక కర్మలన్నీ జరిపించాడు బృహస్పతి. చంద్రుడికి సంగతి తెలిసింది. దూతతో వర్తమానం పంపించాడు. బృహస్పతి, వీడిని కొడుకు కాదు, నాకు పుట్టినవాడు. జాతక కర్మలు నువ్వేలా చేస్తావు? శాస్త్ర ప్రకారం నేను తండ్రిని అని అంటే, దూత చెప్పిన మాటలకు బృహస్పతికి మళ్ళా కోపం వచ్చింది. నా భార్య కదా, నువ్వు ఇలా మాట్లాడతావేంటి అంటే, వీడు నా కొడుకు, నా పోలిక కళ్ళే కనబడుతున్నాయి అన్నాడు బృహస్పతి. సందేహం లేదు, చంద్రుడు అన్నాడు, వీడు నా కొడుకే అన్నాడు. వివాదం చెలరేగింది. గాలి వాన అయింది. మళ్ళా దేవదానవుల యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళా వచ్చారు. వచ్చి ఇద్దరిని ఆపి తారను పిలిచి అడిగారు. అమ్మా తార, తండ్రి ఎవరు అన్నది తల్లి మాత్రమే చెప్పగలదు. నువ్వు చెప్పమ్మా, నిజం నీకు తెలుసు కదా, ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని అంటే, అప్పుడు తార, వీడు ఎవడి కొడుకో చెప్పమ్మా అంటే, తార సిగ్గుపడింది. తలదించుకొని నెమ్మదిగా, ఇతను చంద్రుడికి జన్మించిన బిడ్డ అని చెప్పింది. చందమామ చంద్రుడు ఎగిరి గంతేసి పుత్రుణ్ణి బృహస్పతి ఇచ్చేశాడు. పుత్రుడిని చంకన పెట్టుకుని వెళ్ళిపోయాడు. బుధుడు అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. ఆ బుధుడి కుమారుడు పురూరవుడు. ఇది బుధ ఉత్పత్తి కథ. గురుక్షేత్రంలో సోముడి వల్ల బుధుడు జన్మించాడు అని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పి ఇప్పుడు ఊర్వశి పురూరవ వృత్తాంతం చెప్పడం ప్రారంభించారు. సౌనకాది మహామునులారా, ఈ బుధుడికి ఒక ఇళ అనే స్త్రీతో సంగమం వల్ల పురూరవుడు జన్మించాడు. అతడు ఒక మహాదాత, యజ్ఞ విధాత. ఆ వృత్తాంతం చెప్తాను, ఒక అద్భుతమైన వృత్తాంతం వినండి అన్నాడు. అనగనగా ఒక రాజు, సూత మహర్షి చెప్పడం ప్రారంభించారు. అనగనగా ఒక రాజు, ఆ రాజు పేరు సుద్యుమ్నుడు. ఒక రోజు ఆయన గుర్రం ఎక్కి వేటకి వెళ్ళారు. ఆయన కూడా సైన్యం కూడా వెళ్ళింది, మంది మార్బలం వెంట వెళ్ళింది. రకరకాల మృగాలను చంపుతూ వాళ్ళు అరణ్యం అంతా మొత్తం అంతా తిరిగారు. అతలాకుతలం చేసేశారు. బాగా అలసిపోయారు. అంతలోకి ఆ మేరు పర్వత ప్రాంతంలో ఒక అందమైన ఉద్యానవనం కనిపించింది. అక్కడ మందార చెట్లు, అశోక చెట్లు, సాల, తాళ, తమాల, చెంపక, పనస, ఆమ్ర, నీప, మధుక, భుజాలు, మాధవీలత మంటపాలు, దాడిమ, నారికేళ, కదలి, ఫలభరిత భూమిజాతాలు, యూధిక, మాలతి, కుంద పుష్పవల్లి పరిమళాలు ఇవన్నీ కనిపించాయి. 9 ఝంకారాలు ఉన్నాయి. హంస, కారండవ, కోకిల, సుఖ, శారిక, కులకూజితాలు వినిపిస్తున్నాయి. వెదురు పొదల్లో గాలి సవ్వడి వినిపిస్తోంది. ఎవరో తీర్చిదిద్దినట్టుంది ఆ ఉద్యానవనం. సుద్యుమ్నుడు పరవశించిపోయాడు. ఇక్కడ మనం విశ్రాంతి తీసుకోవచ్చు అనే సేవకులతో సహా ఆ ఉద్యానవనం ఎవరిదో తెలియదు, చాలా అందంగా ఉంది, మనం చాలా అలసిపోయాం, ఇక్కడ చక్కటి సరస్సు ఉంది, విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు అని ఆ తోటలో ప్రవేశించారు. ఆ వనంలో ప్రవేశించడమే తడవుగా మొత్తం ఉన్న సుద్యుమ్నుడితో పాటు సుద్యుమ్నుడి సైన్యం అంతా కూడా ఆడవాళ్ళు అయిపోయారు.
మనకి కథ గాథ భాగవతంలో కూడా వస్తుంది. గుర్రం కూడా ఆడగుర్రాలు అయిపోయినాయి. ఇదేమిటి భగవంతుడా అని లబోదిబోం అన్నారు. ఆశ్చర్యపోయారు. కారణం ఏంటో ఎవ్వరికీ తెలియలేదు. సుద్యుమ్నుడికి దుఃఖంతో పాటు సిగ్గు వచ్చేసింది. ఏం చెయ్యాలి? ఇంటికి ఎలా వెళ్ళాలి? రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి? ప్రజలు ఏమనుకుంటారు? ఎవరు నన్ను మోసగించారు? ఇలా అన్ని ప్రశ్నలే. దేనికి సమాధానం లేదు. మదన పడిపోతున్నాడు. ఇలా సూతుడు చెప్తుంటే సౌనకాది మహర్షులు ఆశ్చర్యపోయారు. ఇదేంటి? పురుషుడు స్త్రీగా మారిపోవడమా? మగ గుర్రం ఆడగుర్రం అయిపోవడమా? చాలా వింతగా ఉందే సూత మహర్షి. ఇది ఆ ఉద్యానవన మహత్యమా? అందులోకి ప్రవేశించే ఆ మహారాజు అసలు ఏం చేశాడు? ఏం చేస్తే ఎందుకు అలా అయిపోయాడు? వివరంగా చెప్పు మహానుభావ అన్నారు. అంటే అప్పుడు ఆ సూత మహర్షి చెప్పడం ప్రారంభించారు. మునిపొంగవులారా, మీ ఊహ నిజమే. ఇది ఆ ఉద్యానవన మహత్యం. అది చెప్తున్నాను, తెలుసుకోండి. ఒకసారి పరమేశ్వరుణ్ణి దర్శించడానికి సనక సనందనాది మహామునులు ఆ ఉద్యానవనానికి వచ్చారు. పరమేశ్వరుడు, పరమేశ్వరి ఇద్దరు ఆ ఉద్యానవనంలో విహరిస్తున్నారు. ఆ విహరిస్తున్న సమయంలో సనక సనందనాది మహర్షులందరూ కూడా పరమేశ్వరిని దర్శించుకోవడానికి వచ్చారు. వాళ్ళ దివ్య తేజస్సుతో వస్తారు కదా, రాత్రిపూట అది. ఆ దివ్య తేజస్సుతో అక్కడ ఉన్న చీకట్లన్నీ పటాపంచలైపోయినాయి. పరమేశ్వరుడు, పరమేశ్వరి వాళ్ళిద్దరు కూడా ఏకాంతాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి సమయంలో పార్వతీదేవి ఒక్కసారి ఆ సనక సనందనాథులను చూసి సిగ్గుతో వణికిపోయింది. ఆవిడ దిగ్గున లేచిపోయింది. అప్పుడు ఋషులు పొరపాటు గ్రహించారు. వెంటనే నిష్క్రమించారు. నరనారాయణ ఆశ్రమానికి పరుగు తీశారు. పరమేశ్వరుడు పార్వతిని సముదాయించి, ఈ రోజు నుంచి ఏ పురుషుడైనా ఈ వనంలోకి ప్రవేశిస్తే స్త్రీగా మారిపోతాడు అని శాపం పెట్టాడు. అప్పటి నుంచి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఆ వనంలోకి వెళ్ళరు. కానీ సుద్యుమ్నుడికి తెలియదు కదా. సుద్యుమ్నుడు అతని మొత్తం సైన్యం అంతా కూడా తెలియక లోపలికి వెళ్ళారు. స్త్రీగా మారిపోయాడు. అనుచరుల గతి అదే అయింది. స్త్రీగా మారిపోయిన సుద్యుమ్నుడు ఇంకా అనుచరులందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మారిపోయిన సుద్యుమ్నుడు ఆ వనం వదిలి యువతలకు వచ్చాడు. అరణ్యంలో ఉండిపోయాడు. మర్చిపోయాడు తను రాజున్న సంగతి. రాజ్యానికి వెళ్లేందుకు ముందు మనస్సు అంగీకరించలేదు. ఆ తర్వాత తను రాజునన్న స్త్రీ అయిపోయాడు కదా, రాజుననే సంగతి మర్చిపోయాడు. ఇళ్ళ అనే పేరుతో ఆ అడవిలో అలా తిరుగుతున్నాడు. పరివారం అంతా చెలికత్తలై అతనికి సేవలు చేస్తున్నారు. ఇలా ఉండగా ఒక రోజు ఈ ఇళ సోముడి చంద్రుడి కొడుకు బుధుడి ఆశ్రమానికి వచ్చింది. అప్పటికి బుధుడు యవ్వనవంతుడయ్యాడు. ఆ అడవిలో ఉన్నాడు. అతని ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడికి అక్కడికి ఇళ వచ్చింది. ఆ ఇళను చూశాడు. చాలా అందంగా ఉంది అమ్మాయి, ఎవరు అని అనుకున్నాడు. బుధుడు దివ్య దృష్టితో చూశాడు. చూసి ఈ ఇళ దేవిని వివాహం చేసుకున్నాడు. అక్కడే గాంధర్వ రీతిని వివాహం చేసుకుని అక్కడ ఆశ్రమంలో వాళ్ళిద్దరూ చాలా హాయిగా ఉన్నారు. చాలా బుధుడు తపస్సు చేసుకుంటుండేవాడు. ఇళాదేవి ఆయనకు అన్ని సేవలు చేస్తూ ఉండేది. కొంతకాలం అయింది. పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడికి పురూరవుడు అని నామకరణం చేశారు. ఇంత అయ్యాక ఇళాదేవికి ఒక్కసారి తన ఏంటి అనేది అర్థమైంది. ఎందుకంటే పిల్లాడు పుట్టాడు, తన తల్లిదండ్రులు ఎవరో కూడా గుర్తులేదు. ఏమిటిది, నా బ్రతుకు ఇలా అయిపోయింది ఏంటి, నేనెవరు అని కులగురు వశిష్ఠుడిని స్మరించింది. దాంతో వశిష్ఠ మహర్షి వచ్చారు. ఎందుకంటే సుద్యుమ్నుడు అడవికి వెళ్ళిపోయాడు, ఎన్నేళ్ళు అయిపోయింది, రాలేదేంటి అని ఆయన కూడా వచ్చారు. చూసి ఆ సుద్యుమ్నుడు స్త్రీ అయిపోయిన ఇళాదేవిని చూసి జాలి పడ్డారు పాపం వశిష్ఠుడు. వశిష్ఠుడు జాలిపడి పరమేశ్వరుడిని ప్రార్థించాడు. సుద్యుమ్నుడి స్త్రీత్వాన్ని తొలగించమని అభ్యర్థించారు. వశిష్ఠ మహర్షి ప్రార్థిస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. కానీ ఇదిగో ఈ ఇళాదేవికి స్త్రీత్వాన్ని పోగొట్టు అంటే అది నేనిచ్చిన శాపం. నేనిచ్చిన శాపాన్ని నేనే దాన్ని మళ్ళీ తీసేస్తే దానికి విలువ ఉండదు. అందుకని అది నేను చెయ్యను. కావాలంటే ఒక వరాన్ని ఇస్తాను అన్నాడు పరమేశ్వరుడు. అదేంటంటే పూర్వం తాను పెట్టిన శాపానికి భంగం కలగకుండా మధ్య మార్గంగా పరమేశ్వరుడు ఒక వరం ప్రసాదించాడు. ఈ సుద్యుమ్నుడు ఇక నుంచి ఒక నెల పురుషుడుగా ఉంటాడు, ఒక నెల స్త్రీగా ఉంటాడు అన్నాడు. అంటే సుద్యుమ్నుడిగా ఒక నెల ఉంటాడు, ఇళాదేవిగా ఒక నెల ఉంటాడు. ఆ మాత్రానికి సంబరపడ్డాడు సుద్యుమ్నుడు. పురుషుడుగా మారిపోయాడు, రాజ్యానికి వెళ్ళిపోయాడు.
వశిష్ఠుడు అనుగ్రహంతో పరిపాలన చేస్తున్నాడు. ఆ స్త్రీ రూపంగా మారినప్పుడు, ఇలా దేవైనప్పుడు నెల రోజులు ఆ రాజమందిరం వదిలిపెట్టి బయటికి రావడం లేదు. నీ నిర్ణయాలన్నీ రాజమందిరం నుంచి తీసుకుంటున్నాడు. మళ్ళా పురుష రూపం రాగానే పరిపాలన చేస్తున్నాడు. ఇలా నెలపాటు అందరికి రాజు కనిపిస్తాడు, నెలపాటు కనిపించడు, అదృశ్యం అయిపోతాడు. ప్రజలకి ఇది నచ్చలేదు, కానీ ఆయన కాలం గడుస్తోంది, ఆగదు కదా. పురూరవుడు పుట్టిన పిల్లాడు ఉన్నాడు కదా, చక్కగా యవ్వనంలోకి వచ్చాడు. అప్పుడు సుద్యుమ్నుడు ఏం చేశాడంటే, ఇంకా నేను నా కుమారుడికి రాజ్యాన్ని ఇచ్చేస్తాను అని రాజ్యాన్ని పురూరవుడికి అప్పగించేసి సుద్యుమ్నుడు అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నాడు. నారదుడు ఉపదేశించిన నవాక్షర దేవీ మహామంత్రాన్ని జపిస్తూ తీవ్రంగా తపస్సు చేశాడు. భవసాగర తారిణి ఆ శివాదేవికి ఇప్పుడు సుద్యుమ్నుడి పొయ్యి మీద అనుగ్రహం కలిగింది. సగుణాకారంలో సింహారూఢయై ప్రత్యక్షం అయింది. వారుని పాన మదమత్తగా గార్ణమాన నయనాలతో దివ్య రూపంలో భయద మనోహరంగా ఉంది. సింహారూఢ స్థితాచాగ్రే దివ్య రూపా మనోరమా వారుణి పాన సమ్మత్త మదాఘూర్ణితలోచన. అప్పుడు ఇళాదేవిగా ఉన్న సుద్యుమ్నుడు అమ్మవారిని స్తుతించాడు. ఇళాదేవి సుద్యుమ్నుడు భక్తి ప్రపత్తులతో నమస్కరించి జగదంబికను స్తుతించింది. దివ్యంచతే భగవతి ప్రథితం స్వరూపం దృష్టం మయా సకల లోకహితానురూపం వందే త్వదంఘ్రి కమలం సురసంఘ సేవ్యం కామప్రదం జనని చాపి విముక్తిదంచ. జగన్మాత త్రిమూర్తులు, దిక్పాలకులు, దేవతలు, మహర్షులు, మునీశ్వరులే నిన్ను తెలుసుకోలేక మోహ విభ్రాంతిలో పడిపోతారు. ఇంకా మానవ మాత్రుల మాట చెప్పాలా? సృష్టిలో కనిపించే ఐశ్వర్యం అంతా నువ్వే కదా. లక్ష్మీదేవిగా విష్ణుమూర్తికి నీ సాత్విక రూపం తెలుసు, సరస్వతీ దేవిగా బ్రహ్మకు నీ రాజస రూపం తెలుసు, పార్వతీదేవిగా శివుడికి నీ తామసీ రూపం మాత్రమే తెలుసు, కానీ నీ నిర్గుణ తత్వం ఎవ్వరికీ తెలియదు. జానాతి విష్ణురమిత్యుజ్యతిరంబ సాక్షాత్ స్వాం సాత్వికీ ముదధిజాం సకలార్థదాంచ కో రాజసింహర ఉమాంకిల తామసేన్ త్వాం వేదాంబికే నతు పునః ఖలు నిర్గుణాంతాం. అమ్మా, ఇంత మందమతిని నేనెక్కడా, నీ అమేయ ప్రభావం ఎక్కడా? కరుణామయివి కాబట్టి ఈ సేవకుణ్ణి ఇలా అనుగ్రహించావు అని ఇళాదేవి స్తుతిస్తోంది. లక్ష్మీదేవితో కలిసి మధుసూదనుడు నీ పాద కమలాలను అర్చిస్తుంటాడు. అశోక వృక్షంలా ఆ పురాణ పురుషుడు నీ పాద తాడనంతో పులకించి పుష్పించాలని కోరుకుంటుంటాడు. సకల దేవనుతుడైన నీ భర్త కామార్తుడై నీ పాదాల మీద పడి నమస్కరిస్తే నువ్వు కోపంతో తిరస్కరిస్తుంటావు. నువ్వు అని ఏకవచనంతో మాట్లాడుతుంటావని గాని వాంఛత్యహో హారిరశోక ఇవాతి కామం పాదాహతిం ప్రముదిత పురుష పురాణ తంత్వం కరోషి ఋషితా ప్రణతంచ పాదే దృష్ట్వా పతిం సకల దేవ నుతం స్మరార్థం. నువ్వు ఎప్పుడు మేఘంలో మెరుపులాగా ఆ నీలమేఘ శ్యామని వక్షస్థలం మీద కాపురం ఉంటావు. అది నీకు విశాలమైన పర్యంకం, అందులో వింతేముంది? జగదీశ్వరుడు నీకు వాహనం. నువ్వు కోపించి మధువైరుని పరిత్యజిస్తే ఆ శక్తిహీనుడికి శక్తి పోతుంది. లక్ష్మి వైదొలిగితే ఏ పురుషుడి పనైనా అంతే కదా, లోకంలో చూడడం లేదా? స్వజనమే విడిచిపెట్టేస్తారు. నిజానికి బ్రహ్మాదులు పురుషులు కారు, నీ పాదాలకు నమస్కరించే యువతులు. నువ్వే వాళ్ళని మగవాళ్ళని చేసావు. అనంత శక్తివి, ఏమని వర్ణించను, ఎలా వర్ణించను? నువ్వు పురుషుడివా, స్త్రీవా, సగుణవా, నిర్గుణవా, ఏమైనా కానీ నేను మాత్రం నిరంతరం నీ పట్ల భక్తి కోరుకుంటున్నాను, శరణు వేడుకుంటున్నాను అని ఇళాదేవి స్తుతించింది. ఆ స్తోత్రానికి జగదంబిక సంతుష్టైంది. సుద్యుమ్నుడికి సాయుధ్యం అనుగ్రహించింది. మునీశ్వర్లకు కూడా దుర్లభమైన ఆ సుస్థిర పరమపదాన్ని ప్రసాదించింది. బుధుడు కుమారుడు కదా, అందుకని సాయుధ్యం పొందగలిగాడు. సౌనకాది మునేంద్రులారా, సుద్యుమ్నుడు దివంగతుడయ్యాక పురూరవుడు
ప్రజానురంజకంగా రాజ్యం చేశాడు. అతను చాలా అందగాడు, మంచి గుణవంతుడు, సర్వధర్మాలు తెలిసినవాడు. అందరూ మెచ్చుకున్నట్టు ప్రతిష్టానపురం రాజధానిగా పరిపాలన సాగించాడు. అతడి మంత్రశక్తి, ప్రభుశక్తి, ఉత్సాహ శక్తి అమోఘమైనవి, ఉత్తమోత్తమైనవి. చతురుపాయాలు అతని అధీనాలు. వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతూ భూరి దక్షిణాలతో యజ్ఞాలు చేస్తూ అర్ధులను సంతృప్తి పరుస్తూ సమర్థుడైన పాలకుడిగా, పరాక్రమశాలిగా ముల్లోకాలలోనూ ప్రఖ్యాతి గడించాడు. ఇతగాడి విశేషాలు ఆ నోట ఈ నోట ఊర్వశి అనే అప్సరసకు తెలిసాయి. మనస్సు ముచ్చటపడింది. బ్రహ్మదేవుడి శాపం కారణంగా ఆవిడికి భూలోకానికి రావాలి, భూలోకంలో వచ్చి కొన్నాళ్ళు ఉండాలి. ఆ భూలోకానికి వచ్చి నివసిస్తున్న ఆ ఊర్వశి పురూరవుణ్ణి వరించింది. అతడు కూడా ఆమె రూప యవ్వన సౌందర్యాలకు ముచ్చటపడ్డాడు. పరస్పరం ముచ్చడించుకున్నారు. అయితే ఊర్వశిని, నువ్వు నా భార్య కా అంటే ఆవిడంది, నేను నీతో పాటు ఉంటాను, కానీ నేను 3 నియమాలు పెడుతున్నాను. ఒకటి, నేను నెయ్యి మాత్రమే భక్షిస్తాను, అది తప్ప నాకు వేరొకటి పెట్టకూడదు. రెండవది, నువ్వు నాకెప్పుడు దిగంబరంగా కనపడకూడదు. 3, నాకు 2 పొట్టేళ్ళు పిల్లలు, 2 ఉరణకాలు అంటారు, పెంపుడు పొట్టేలు పిల్లలు ఉన్నాయి, వాటిని నువ్వు రక్షించాలి, అవి నాకు ప్రాణం. ఈ 3 చెప్పింది. నిజానికి ఈ 3 ఏంటి అంటే ఆ ఊరికే సాకు మాత్రమే అని. ఈ మాట తప్పితే నేను వెళ్ళిపోతాను అంది. అంటే పురూరవుడు సరే అన్నాడు. పురూరవుడు తన రాజధర్మ యజ్ఞకర్మలు అన్ని వదిలేసి పూర్తిగా ఊర్వశికి దాసుడైపోయాడు, వివసుడైపోయాడు. సృష్టిలో ఊర్వశి తప్ప ఇంకేమీ కనబడలేదు. విడిచి క్షణమైనా ఉండలేకపోతున్నాడు. సంవత్సరాలు నెలలుగా, నెలలు రోజులుగా, రోజులు పూటలుగా, పూటలు గంటలుగా, గంటలు నిమిషాలుగా గడిచిపోతున్నాయి. ఉన్నట్టుండి ఒకరోజు దేవేంద్రుడికి ఊర్వశికి శాపం ఇచ్చాడు బ్రహ్మదేవుడు, అందుకని భూలోకానికి వచ్చి నివసిస్తోంది. ఉన్నట్టుండి దేవేంద్రుడికి ఊర్వశి గుర్తొచ్చింది. అయ్యో, ఊర్వశి భూమి మీద ఉండిపోయింది, కొన్నాళ్ళు నివసించాలి, భూలోకంలో నివసించింది, వెళ్ళి ఊర్వశిని తీసుకొచ్చేయండి అన్నాడు. అంటే గంధర్వులు వచ్చారు. వచ్చి ఊర్వశిని తీసుకురావాలంటే ఏం చేయాలి? ఆవిడ సాకు పెట్టింది. నాకు 2 పొట్టేలు పిల్లలు ఉన్నాయి, ఉరణకాలు ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా కాపాడాలి. ఈ గంధర్వులు వచ్చి ఏం చేశారంటే ఆ గొర్రె పిల్లలను రెండింటిని అపహరించేశారు. పురూరవుడు వాటిని కనిపెట్టలేడు కాబట్టి మాట తప్పని వాడు అవుతాడు. ఊర్వశి పురూరవుడిని వదిలేసి వచ్చేస్తుంది అని దేవేంద్రుడు దూతలను పంపించాడు. బాగా చీకటి పడ్డాక ఆ గంధర్వులు వచ్చి ఆ గొర్రె పిల్లల్ని దొంగలిస్తుంటే అవి కుయ్యి కుయ్యి అన్నాయి. వాటి అరుపులు ఊర్వశి పురూరవులకు వినిపించాయి. తన రక్తం పంచుకు పుట్టిన పిల్లల ఆక్రందనలాగా వినిపించింది ఊర్వశికి. గబుక్కను ఉలిక్కిపడి లేచింది. రాజా, నా గొర్రె పిల్లల్ని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు, నాకు ప్రాణంతో సమానం, వాటిని కాపాడమంది. అనేసరికి, నువ్వు మగవాడివైనా ఆడదానిలాగా ఇలా చూస్తున్నావేంటి అని తిట్టింది. తిట్టేసరికి పురూరవుడు ఉన్న బలంగా ఆ కారు చీకట్లో బయలుదేరాడు. అప్పుడు గంధర్వులు 2 మెరుపులు మెరిపించారు. పురూరవుడు ఊర్వశికి నగ్నంగా కనిపించాడు. ఊర్వశి అలా చూస్తే వెళ్ళిపోతానంది కదా. గంధర్వుల గొర్రె పిల్లల్ని వదిలిపెట్టి పారిపోయారు, కానీ వాటిని తీసుకుని వెనక్కి వచ్చేసరికి ఊర్వశి లేదు. ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడకి దేవేంద్రుడు పిలిపొచ్చింది, వెళ్ళిపోయింది. ఏదో సాకు చెప్పింది, నువ్వు ఇలా కనిపిస్తే నాకు కుదరదు అని. పురూరవుడు చాలా దుఃఖించాడు, విలపించాడు, అంతటా అన్వేషించాడు. రాజ్యాన్ని కూడా వదిలేసి ఊర్వశికి బానిస అయిపోయాడు. కామమోహితుడై దేశ దేశాలు తిరిగాడు, భూగోళం అంతా గాలించాడు. చివరికి కురుక్షేత్రంలో ఊర్వశి కనిపించింది. ముఖం విప్పారి కన్నులు మెరిసి ఊర్వశి వెనకాల పడ్డాడు. ప్రియా ప్రియా, ఆగు ఆగు, నన్ను విడిచిపోవడం దారుణం, నేనేం అపరాధం చేశానని వదిలేశావు? నా తనువు మనస్సు అన్ని నీకు ఒక్కతికే సమర్పించాను, నీకే దాసుడిగా మెలిగాను, ఇంత దూరం తీసుకొచ్చావు, దయచేసి అనుగ్రహించు, నువ్వు కాదంటే ఈ శరీరాన్ని వదిలేస్తానన్నాడు. కాకులు కుక్కలు పొడుచుకు తింటే తిన్నే అన్నాడు. మతి చెలించిన వాళ్ళ పురూరవుడు దుఃఖిస్తున్నాడు, విలపిస్తున్నాడు, దయనీయంగా రోధిస్తున్నాడు. ఊర్వశి వెనక్కి తిరిగి చూసింది. బాగా అలసిపోయాడు, నీరసంగా ఉన్నాడు. అప్పుడు ఊర్వశి పురూరవుడికి జ్ఞాన బోధ చేసింది. ఓ రాజా, ఎంత అమాయకుడివి, లోక జ్ఞానం బొత్తిగా లేదా నీకు? ఏమైపోయినాయి నీ తెలివితేటలన్నీ? ఎవరికైనా సరే స్త్రీలతో నిజమైన సఖ్యం ఉంటుందా? తోడేళ్లు దొంగలు నీలాంటి ప్రభువులు మాలాంటి స్వేచ్ఛగా తిరిగే స్త్రీలను ఇంతగా విశ్వసించకూడదు. వెళ్ళు, ఇంటికి వెళ్ళు, హాయిగా రాజ్యం వెళ్ళుకో, హాయిగా వివాహం చేసుకో,
సుఖాలు అనుభవించు, నీ విషాదం ఇక్కడ ఇప్పుడే వదిలేసాయి అని చాలా స్పష్టంగా తత్వోపదేశం చేసింది. కానీ అయినా పురూరవుడికి కనువిప్పు కలగలేదు, మోహం వదలలేదు. ఒక స్వేచ్ఛగా తిరిగే స్త్రీ స్నేహాన్ని నిజమని నమ్మి దుఃఖం కొని తెచ్చుకుని అలా ఏడుస్తూనే ఉన్నాడు. అని ఆ మహామునులారా, ఇది ఊర్వశి పురూరవుల గాథ. వేదంలో మరింత విపులంగా ఉంది, నేను సంక్షిప్తంగా చెప్పాను అని సూత మహర్షి అలా దుఃఖించి తపస్సుకి వెళ్ళిపోయాడు పురూరవుడు అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్తే, అప్పుడు ఆ కథని గుర్తు తెచ్చుకున్నాడు వ్యాస భగవానుడు. తన సమీపానికి ఘ్రతాచి వచ్చింది. వ్యాసుడు ఈ ఊర్వశి కథను తలుచుకున్నాడు. నన్ను కూడా ఈ ఘ్రతాచిని పెళ్లి చేసుకుంటే ఆ ఊర్వశి పురూరవుని చేసినట్టు నన్ను చేసేస్తుంది, ఈ అప్సరసకు మాత్రం లొంగకూడదు అనుకున్నాడు. ఆ ఘృతాచి ముందుకు రావడానికి భయపడింది. శపిస్తాడేమో అనుకుని ఇంకా లాభం లేదని ఓ చిలక రూపం ధరించి అటు ఇటు గెంతేసి పెంచుతోంది. మరింత అద్భుతంగా కనిపించింది. వ్యాసుడు ఇంకా కలవరపడిపోయాడు. దాంతో సర్వాంగాలు స్వాధీనం తప్పి తిరుగుబాటు చేస్తున్నాయి. ధైర్యంతో మనస్సు చిక్కబట్టుకున్నాడు. ఘ్రతాచి అంటోంది. అరణిలో అగ్నిమథనం జరుగుతోంది, వేగం పెరిగింది. దాంతో వీర్య స్ఖలనమయ్యి అరణిలో చిలకడం కంటిన్యూ అవుతోంది. ఆ అరణి నుంచి సుఖ మహర్షి, చిలక రూపంలో ఉండే సుఖ మహర్షి జన్మించాడు. ముమ్మూర్తులో వ్యాస భగవానుడు లాగా ఉన్నాడు. వ్యాస భగవానుడు ఎలా జన్మించాడు? పరాశర మహర్షికి అలాగే జన్మించాడు కదా, ఆ క్షణంలో జన్మించాడు వ్యాస మహర్షి. అలాగా ఈ సుఖ మహర్షి కూడా ముమ్మూర్తులో వ్యాస భగవానుడులా ఉన్నాడు. కానీ హవ్యంతో భగ్గుమన్న యాగాగ్నిలాగా ఉన్నాడు. వ్యాసుడు నివ్వెరిపోయాడు. ఏమిటిది, ఇదేంటి మాయ, ఇలా పుట్టాడు ఆ పిల్లాడు అని అనుకున్నాడు. శివుడిచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది. అరణి గర్భ సంభూతుడు సుఖ మహర్షి ఆ అరణిలోంచి పుట్టేశాడు. తేజరూపి పుత్రుడు జన్మించాడని సంబరపడ్డాడు వ్యాస మహర్షి. అయితే ఇంకొక అగ్నిలో ఉన్నాడని మురిసిపోయాడు. గంగాజలంతో చక్కగా స్నానం చేయించాడు. జాత కర్మలన్నీ కూడా నిర్వహించాడు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. దేవదుందువులు మోగాయి. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. విద్యాధర నారద తుంబుర్లు తండ్రి కొడుకులను స్తుతించారు. అంటే వ్యాస భగవానుడికి భార్య అనేవాళ్ళు ఎవరు లేకుండా ఈ సుఖ మహర్షి జన్మించాడు. గర్భస్థ నరకం అంటారు కదా, అది సుఖ మహర్షికి లేదు. ఆయన అరణిలోంచి పుట్టాడు. విద్యాధర నారద తుంబుర్లు తండ్రి కొడుకులను స్తుతించారు. ఈ సుఖ మహర్షి కోసం కృష్ణాజనము, దండ కమండలాలు ఆకాశం నుంచి ఆవిర్భవించాయి. అంతరిక్షాత్ పపాతోర్వ్యాం దండ కృష్ణాదినం శుభం కమండలుస్తథా దివ్య సుఖస్యార్థే ద్విజోత్తమా. ఓ మహాములారా, అంతరిక్షం నుంచి కృష్ణాజనము, దండక మండలం ఆకాశం నుంచి ఉద్భవించాయి. అవి బాలుడు తీసుకున్నాడు. వెంటనే ఆ బాలుడు మహా తేజస్సుగా ఎదిగాడు. శాస్త్రీయంగా ఉపనయనం జరిగింది. తండ్రికి లాగానే పుట్టుకతోనే వేదాలన్నీ బుద్ధిస్థం అయ్యాయి. సుఖీ రూపం ధరించిన ఘ్రతాచిని చూడడం వల్ల జన్మించాడు కాబట్టి సుతుడికి సుఖుడు అని నామకరణం చేశాడు వ్యాసుడు. బృహస్పతిని గురువుగా వరించి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాడు. సకల వేదాలను, వేదాంగాలను, ధర్మశాస్త్రాలను సమగ్రంగా బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్ధతిలో అభ్యసించాడు శుకుడు. చదువు పూర్తయింది. గురుదర్శన చెల్లించి తిరిగి వ్యాసాశ్రమానికి చేరుకున్నాడు. సంబరపడుతూ తండ్రి ఎదురెళ్ళి ప్రేమగా కౌగిలించుకొని శిరస్సు మూర్కొన్నాడు. కుశలం అడిగి, చదువు సంధ్యల విషయం అడిగి మురిసిపోయాడు. ఒక అందమైన మునికన్యను తీసుకొచ్చి శుకుడికి వివాహం చెయ్యాలనుకున్నాడు అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు తర్వాత సుఖ వ్యాస సంవాదాన్ని తెలియజేస్తారు. ఈ సంచిక ఇక్కడితో ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.